ఇక వరంగల్లో పోలీసు నిర్బంధ కాండ నడుస్తోంది. హరీష్ రావు పర్యటన సందర్భంగా కాకిలు గద్దలా వాలిపోయాయి. హరీష్ రావు టూర్తో జడిసిన ప్రభుత్వం పోలీసులను ఉసుగొల్పింది. పైనుంచి ఆర్డర్స్ రావడం ఆలస్యం పోలీసు బలగాలు నగరంలో మోహరించాయి. వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులతో మాట్లాడడానికి వెళ్లిన బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. కారణం చెప్పకుండా ఆయన్ను అక్రమంగా ఆపేశారు. జీవో 97 రద్దు చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై ఎందుకింత అణచివేత అని రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు పర్యటనకు భంగం కలిగించాలనే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని మండిపడ్డారు. పాలిటెక్నిక్ కాలేజీల ఆస్తులపై రేవంత్ కన్నుపడిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జీవో 97 రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులకు అండగా ఉంటుందని తేల్చి చెప్పారు. అటు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హరీష్ రావు వరంగల్ వస్తున్న నేపథ్యంలో వినయ్ భాస్కర్ ఇంటి నుంచి బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు పోలీసులు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ వరంగల్ నుంచి మరి రిపోర్టర్ రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మరి హరీష్ రావు వరంగల్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? అమూల్య, హరీష్ రావు గారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు గారు హైదరాబాద్ నుంచి వరంగల్ బయలుదేరేటువంటి క్రమంలోనే అక్కడ హౌస్ అరెస్టు అయ్యారు. ఒక పెళ్లిళ్ళకు సంబంధించి కార్యక్రమాలు ఉన్నాయి, మా కార్యకర్తలను కలిసేటువంటి పరిస్థితి ఉంది, వెళ్ళాలని చెప్పినటువంటి సందర్భంలో ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ హన్మకొండలోను బీఆర్ఎస్ ముఖ్య నాయకులంతా కూడా హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాసే వినయ్ భాస్కర్ గారిని కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి, దగ్గరి వాళ్ళు వాళ్ళ మరణించారు, వాళ్ళ అంత్యక్రియలకు వెళ్ళాలని చెప్పినా కూడా ఇక్కడ నిర్బంధం అయితే కొనసాగుతున్నటువంటి తీర్మానం కనిపిస్తుంది. వినయ్ భాస్కర్ గారు వాళ్ళ పాలిటెక్నిక్ విద్యార్థులకు సంబంధించిన అంశంలో పిలుపునిచ్చారు. అక్కడికి హరీష్ రావు గారు వస్తున్నారన్నటువంటి చెప్పినటువంటి క్రమంలో మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. దగ్గర వాళ్ళ పెళ్లిళ్ళు ఉన్నాయి, చావులకు వెళ్ళాలన్న పంపించినటువంటి ఈ తీరును ఎట్లా చూస్తున్నారు? ఈ 3 ఏళ్ల నుంచి ప్రభుత్వం పాలన ప్రారంభమైన తర్వాత చూస్తే ఇది మొదటిసారి అరెస్ట్ కాదు, ఇది చివరి కాదని కూడా మేము భావిస్తలేం. ప్రజాపాలన అని చెప్పి ఒక రాక్షస పాలన, రేవంత్ పాలన మేము చూస్తున్నాం. ఈరోజు మా నాయకుడు నార్లగిరి రమేష్ గారి కుమారుని వివాహం ఉన్నది, ఆరూరు రమేష్ గారు అన్న కొడుకు వివాహం ఉన్నది. దానికి మా నేత హరీష్ రావు గారు వస్తుంటే అందరం ఉత్సాహంగా పోయి అట్లనే తదుపరి కార్యక్రమం మేము నిర్ణయించుకుందామని మేము పోతుంటే మరి అడుగున రాత్రి నుంచి ఒకటే వేధింపులు, రాత్రి నుంచి బయటికి పోకుండా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మరి మరో పక్క 1,00,000 మంది విద్యార్థులు వారి జీవితాలంతా కూడా చాలా అంధకారమయ్యే పరిస్థితి ఉందని చెప్పి మరి 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు, ఎందుకంటే పాలిటెక్నిక్ పూర్వ విద్యార్థి హరీష్ రావు గారు వచ్చి కలుస్తానికి వారు వస్తుంటే వాళ్ళందరూ కూడా రాత్రి నుంచి ఆ పిల్లలందరూ కూడా హరీష్ అన్నని ఎప్పుడు తీసుకొస్తావు, హరీష్ అన్న ఎప్పుడు తీసుకొస్తా అంటుంటే వాళ్ళ 11 గంటల కంటే 11 గంటలకి ఇక్కడనే అరెస్ట్ చేశారు, పోనిస్తలేరు. మరో పక్క మా ముదిరాజ్ నాయకుడు చెరువుల పడి చనిపోయిండు, చేపలకు పోయి చెరువులు పడి చనిపోయిండు. అటు పోవాలి, అటు పోనిస్తలేరు, పెళ్లికి పోనిస్తలేరు, చావులకు పోనిస్తలేరు. 1,00,000 మంది విద్యార్థుల జీవితాలంతా కూడా భయంకరంగా ఆందోళనకరంగా ఉన్నది, అంధకారంలో ఉన్నదని చెప్పి వాళ్ళందరూ కూడా ఒక 2 నెలల నుంచి పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో నెంబర్ 97 రద్దు చేయాలి, ఈ శక్తి అనేది స్కీమ్ ద్వారా పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్లకు అంటగట్టే పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చెందుతుంటే వాళ్ళు మనోధైర్యం కోసం వాళ్ళ దగ్గర పోదామంటే అక్కడ పోనీయాలి. ఈరోజు చూసినట్టయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక 6 తల్లిదండ్రులు వచ్చి మాకు ఇది చదవద్దు ఇదొద్దు అని వాళ్ళ పిల్లల టీసీలు తీసుకుంటున్నారు. అంటే ఇక పాలిటెక్నిక్లు మూతపడ్డాక ఎవరికి అమ్మదలుచుకున్నారు వీళ్ళు? కార్పొరేట్ రంగ సంస్థలకు వీళ్ళందరూ కూడా అమ్ముకుందామని చూస్తున్నారు. గద్దలాగా 22A పెట్టి అక్కడ రకరకాల జీవోలు తీసుకొచ్చి ప్రభుత్వ భూములు అమ్ముకున్నారు, ప్రైవేట్ భూములు అమ్ముకున్నారు, ఇప్పుడు పాలిటెక్నిక్ యూనివర్సిటీ భూములు అమ్ముకుందామని చూస్తున్నారు. ఆల్రెడీ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో యూనివర్సిటీ మా కేయూ భూములు అమ్ముకున్నారు. దొంగ అన్నట్టు మళ్ళీ వాడే ఇచ్చేస్తున్నారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఈ నిర్బంధం కొత్త కాదు, ఈ అరెస్టులు కొత్త కాదు, లాఠీ దెబ్బలు కొత్త కాదు, జైళ్లు కొత్త కాదు. ఖచ్చితంగా మేము పాలిటెక్నిక్ విద్యార్థుల దగ్గరికి వెళ్తాము, వాళ్ళకి ధైర్యం ఇస్తాము, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఖచ్చితంగా హామీ ఇస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఈ జీవోలన్నీ కూడా రద్దు చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా పాలిటెక్నిక్ నడిపిస్తాం. గతంలో ఎట్లున్నదో ఇంకా గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, పాలిటెక్నిక్ విద్యనంతా కూడా అప్గ్రేడ్ చేస్తా అన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ నిధులతోని పాలిటెక్నిక్ విద్యను కూడా కొనసాగిస్తాం. ఒక పక్క ఢిల్లీలో ఇటువంటిది చేసి
చేతులు కాల్చుకున్నారు. మరోపక్క రేవంత్ గురువు అయినటువంటి ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు కూడా మరి స్కిల్ డెవలప్మెంట్ అని ఈ యూనివర్సిటీ అని ఆ యూనివర్సిటీ పీపీపీ మోడ్ అని చెప్పి అది కూడా అట్టర్ ఫ్లాప్ అయింది. మరి దాన్ని కూడా విరమించుకున్నాడు. నీకేమైతుంది, నీ గురువు విరమించుకున్నాడు కాదు, నువ్వు విరమించుకో. జీవో నెంబర్ 97 రద్దు చేయి. ఇంకెంత విచిత్రం అంటే వీళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రే చెప్తాడు నేను ఉంటానో ఉండనో, నా పదవి ఉంటుందో ఉండదో, నా ప్రభుత్వం ఉంటుందో ఉండదో. మరి ఇంత ఊగిసలా అన్నప్పుడు జీవో నెంబర్ 97 ఎందుకు రద్దు చేస్తలేరు? ఈ శక్తి ప్రోగ్రామ్ ఏంది? ఎవరికి అంటగడదామని పాలిటెక్నిక్ విద్యార్థులు శక్తి లేకుండా చేస్తున్నారు, శక్తిహీనులుగా చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మా నాయకుడు వస్తుండో ఎంత నిర్బంధమైన స్వాగతం పలుకుతామో, కార్యక్రమాలు అటెండ్ అవుతాం, మా విద్యార్థులకు ఖచ్చితంగా మద్దతు తెలుపుతాం. చెప్పినట్టుగా కాకతీయ యూనివర్సిటీ భూములను చెరబట్టే ప్రయత్నం, హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, టీజీఐఐసికి సంబంధించినటువంటి భూములను అమ్మేటువంటి ప్రయత్నాలు, అమ్ముకున్నటువంటి తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు ప్యారలల్గా పాలిటెక్నిక్ చదివేటువంటి విద్యార్థుల అడ్మిషన్లు వెనక్కి వెళ్ళడము, అది జీరో అడ్మిషన్లు అయిన తర్వాత ఆ భూములను కూడా అమ్ముకునేటువంటి ఒక కుట్ర అయితే ఇందులో ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇవాళ అడ్మిషన్లకు సంబంధించి వచ్చినటువంటి మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులు టీసీలు తీసుకువెళ్తున్నారు. ఈ పాలిటెక్నిక్ భూముల చెరబట్టేటువంటి ప్రయత్నాలు కూడా చూడాలి. అంటే యూనివర్సిటీ భూములు అమ్మిండ్రు, హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ సంస్థల భూములు అమ్మిండ్రు, అసైన్ భూములు అమ్మిండ్రు. ఇక రకరకాలుగా అమ్ముకుంటూ వచ్చి చివరికి పాలిటెక్నిక్ కళాశాలల పైన పడ్డారు. దీని అంతా కూడా పీపీ మోడ్లు అని చెప్పి 3 సంవత్సరాలు గవర్నమెంటే మెయింటైన్ చేస్తాయట. లాస్ట్లో వస్తే మాత్రము ప్రైవేట్ వాళ్ళ మీద వేయరు. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్తున్నాము, మా తమ్ముళ్లకు, మా చెల్లెలకు, పాలిటెక్నిక్ చదువుతున్న పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా మీ పక్షాన బీఆర్ఎస్ పార్టీ శాసనసభ ఖచ్చితంగా పోరాడుతుంది. వాళ్ళు శాసనసభలో పోరాడతారు, మేము వీధి పోరాటాలు చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి తమ్ముళ్ళారా, చెల్లెలారా. ఖచ్చితంగా మీ బంగారు భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. పోరాటం చేస్తూ ఉంటారు, ప్రజల పక్షాన పోరాడుతుంటే ప్రతిసారి ఇలాంటి నిర్బంధం, ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి మీకే స్వేచ్ఛ లేకుండా పోయిందని అనుకోవాలా? ఎట్లా చూస్తారు? స్వేచ్ఛ అందరి ప్రజాప్రతినిధులకు హరించిండ్రు, ప్రజలది హరించిండ్రు, మరి మేధావులది హరించిండ్రు, కళాకారులది అందరి స్వేచ్ఛను హరించిండ్రు. చివరికి ఎంత బాధాకరం అంటే ఈ ఆగస్టు స్వతంత్రం వచ్చినటువంటి ఈ నెలల్నే సుమారు ఒక 10 సార్లు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడుగా ఐసోలేటెడ్ ప్లేసెస్లో మనం తీసుకుపోతున్నారు, అనేక రకాలుగా మరి ఇబ్బంది పెడుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ఉంటాం. ఆ రోజు ఉద్యమ పార్టీగా తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడినాం. ఇవాళ హరీష్ రావు గారికి ఒక శుభకార్యాల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. అక్కడి నుంచి ఆయనను అరెస్ట్ చేసి తీసుకువెళ్తారన్నటువంటి కూడా సంకేతాలు వస్తూ ఉన్నాయి. పాలిటెక్నిక్ కళాశాల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మేం పోతామో, మా నాయకుడు పోతారో, మా శ్రేణులు పోతారో, అక్కడ ఉన్నట్టు విద్యార్థులు మాత్రం వాళ్ళ నిరసన తెలియజేస్తారు. 97 జీవో నెంబర్ 97 రద్దయ్యే వరకు మేము పోరాడతాం. ఇది మొత్తంగా జీవో 97 రద్దయ్యే వరకు ఈ ఉద్యమం ఆపేయలేదు. విద్యార్థుల తరఫున బీఆర్ఎస్ ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర పోషిస్తుందన్నటువంటి విషయాన్ని వినయ్ భాస్కర్ గారు చెప్తా ఉన్నారు. ఆగస్టు నెల స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ నెలలోనే 10 సార్లు అక్రమ అరెస్టులయ్యాం, హౌస్ అరెస్టులయ్యాం, మా స్వేచ్ఛ పూర్తిగా హరిస్తున్నారన్నటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద చెప్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది.